ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మన ముందుకైతే తీసుకొచ్చేసారు. ఆగస్ట్ 1 ఇనాగరేషన్. ఈ ఎయిర్పోర్ట్ సంబంధించిన కొన్ని లుక్స్ అయితే బయటకు వచ్చాయి. అవి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఈవీ బస్సెస్ అయితే ఇలా ఉంటాయంట. అండ్ మనకి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ అంటే ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. అంతా మనకి బోర్డింగ్ రన్వే అనేది ఇక్కడ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా ఇది. బోర్డింగ్ పాయింట్ అండ్ ఎంక్వైరీ పాయింట్ ఉంటుంది కదా, అది ఫుల్ ప్రీమియం లుక్ తో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి మన వైజాగ్ నుంచి 35 to 40 కిలోమీటర్స్ దూరం. దీనికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం అనేది చాలా మంచి పేరు, చాలా మంచి పేరు పెట్టారు. ఇక్కడ మీకు చెకింగ్ సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇది వచ్చేసి ఏఐ ద్వారా చేసిన ఎయిర్పోర్ట్ లుక్. అండ్ మనకి రెస్ట్ తీసుకునే లాంజ్, బ్రేక్ఫాస్ట్ లొకేషన్ అన్నీ ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఆల్రెడీ తెలిసిందే, ఫస్ట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యింది ఈ ఎయిర్పోర్ట్ లో. చూస్తే ఇది ఎయిర్పోర్టా లేదంటే ఎంత బాగా అనిపిస్తుంది. లగ్జరీ హోటల్ లా ఉందండి ఎయిర్పోర్ట్ కూడా. అదేలే సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆ మాత్రం ఉంటది, ఆ మాత్రం ఎక్విప్మెంట్, ఆ మాత్రం ఇంటీరియర్స్ ఉంటాయి. ఆ పైన సీలింగ్ చూసారా ఎంత బాగా చేశారో. అండ్ మనకి ఎయిర్పోర్ట్ లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉదాన్ యాత్రి కేఫ్ కూడా ఉంది బయట. అండ్ ఈ ఎయిర్పోర్ట్ అనేది ఆగస్ట్ 1 మన పిఎం మోదీ చేతుల మీద ఓపెన్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ జూలై నెలలో ఓపెన్ అవ్వాల్సింది, కానీ ఆగస్ట్కి పోస్ట్ పోన్ అయితే చేశారంట. గూగుల్ చెప్పింది అలాగా. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ అనేది కొంచెం సిటీకి దూరంగా ఉన్నా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడంతో ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ కన్నా ఇది కొంచెం బాగుంది. మీలో ఎంతమందికి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇష్టమో కామెంట్ చేయండి, లేదంటే కొత్త ఎయిర్పోర్ట్ కి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ ఎయిర్పోర్ట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూపించేయండి. మనం ఎలాగో ఊరికి లోపలికి వెళ్ళాం, ఎలాగైనా చూడొచ్చు కదా. సో వీడియోని లైక్ అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీలా చాలా మంది చూడాలి కదా వీడియోని.